దెర్ ఆర్ సెవరల్ ఎగ్జంప్షన్స్. రైట్ సార్, ఇక తెలంగాణ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి మాట్లాడదాం సార్. టీఎస్ని టీజీగా మార్చబోతూ ఉన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ల మార్పునకు చట్టం కూడా తీసుకొచ్చారు. రాష్ట్ర అధికారిక లోగో, అలాగే తెలుగు తల్లి విగ్రహం రూపురేఖల్లోని మార్పులు, రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. సో ఎందుకు ఈ మార్పులు చేసినట్టు? అంటే కేసీఆర్ మార్క్ని, ముద్రను చెరిపివేసే ఉద్దేశమా? ఇప్పుడు వాళ్ళు చెప్పేది కేసీఆర్ ముద్ర కాదు, ఈవెన్ టీఆర్ఎస్ ముద్ర వేస్తాలా ఇవి పెట్టారు అని. ఇప్పుడు నిన్న టీఎస్ను టీజీగా మార్చడంలో టీఎస్లో టీఆర్ఎస్ ఉంది కనుక మారుస్తున్నామన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా టీజీ అని సూచిస్తే వీళ్ళు టీఎస్ అని పెట్టారండి. అంటే తెలంగాణ స్టేట్. మీకు ఎక్కడైనా స్టేట్ అనేది ఉండదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, యూపీ, తమిళనాడు టీఎన్ఎస్ ఉండదు కదా. టీఎస్ ఉన్న మరి ఏపీ ఉన్నాడు, ఏపీఎస్ ఉండదు. లేదా ఏఎస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కనుక ఏఎస్ అని ఉండదు. సో ఇలా అందువల్ల ఇది కావాలని టీఆర్ఎస్ పురించేలా పెట్టాలన్నది వాళ్ళ అనుమానము, ఆరోపణ. సో అందుకొరకు టీజీగా మార్చామంటున్నారు. తర్వాత అందశ్రీ రాసినటువంటి జయ జయ హో జయ హే తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక స్ఫూర్తి గీతం. సో అందరూ ఊహించింది తెలంగాణ వచ్చాక అది రాష్ట్ర గీతం అవుతుంది అని. మరి కారణాలు ఏమైనా కేసీఆర్ దాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దానికి ప్రత్యామ్నాయ రాష్ట్ర గీతం ఏమైనా ఉందంటే అది లేదు. అందువల్ల సహజంగా కాంగ్రెస్కి అది అడ్వాంటేజ్ అయింది. ఇందులో ఒకటి టీఆర్ఎస్ ఛానల్, ఈవెన్ తెలంగాణ తల్లి విషయంలో కూడా నిన్న మంత్రివర్గ సమావేశం తర్వాత రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పరోక్షంగా చెప్పాడు ఎందుకు మారుస్తున్నామని కూడా. ఆ తెలంగాణ తల్లి డిజైన్ను చూస్తే ఎవరో స్ఫురించేలా, ఎవరో గుర్తొచ్చేలా దాన్ని డిజైన్ చేశారు. అలా కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని చాటే రీతిలో మేము రీడిజైన్ చేస్తామని. సో దాని విమర్శ చెప్పకపోయినా అర్థం ఏంటంటే ఆ తెలంగాణ తల్లిని చూస్తే కవిత గుర్తొస్తుంది అని అనుకున్నారో ఏమో తెలియదు. ఆ విమర్శలు గతంలో కూడా వచ్చాయి. సో కవితను ప్రొజెక్ట్ చేసే విధంగా ఉంది అని. సో ఆ రకంగా ఉంది కనుక మారుస్తున్నామా అన్నారా? బట్ అంటే ఏదైనా టీఆర్ఎస్ అనే అస్తిత్వాన్ని కాకుండా ఉండేలా మార్పులు అనేది ఒక వాదన. రెండవ వాదన ఏంటంటే టీఆర్ఎస్ యొక్క శక్తి అంతా తెలంగాణ అస్తిత్వమే. 2014లో అసలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్ బలగం లేకపోయినా పార్టీ నిర్మాణం లేకపోయినా 63 సీట్లు గెలుచుకోగలిగింది తెలంగాణ వాదం పైన. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ టీడీపీని ఓడించి రిపీటెడ్గా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది. ఒక దశలోనైతే నాకు గుర్తు 2008 అనుకుంటాను, 1/3 ఓట్లు తెలంగాణ ప్రాంతంలో తెచ్చుకొని ఉప ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా ఎమర్జ్ అయింది వితిన్ ద తెలంగాణలో ఓటింగ్ రీత్యా. సో అందువల్ల తెలంగాణ అస్తిత్వాన్ని టీఆర్ఎస్ ఆయుధంగా మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ అణచివేసిన తీరును గుర్తు చేస్తూ కాంగ్రెస్ను నిరంతరం బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది. బీఆర్ఎస్ అయ్యాక మొదటిసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. అప్పుడు మీరు గమనిస్తే గుర్తుంటే రేవంత్ స్టేట్మెంట్ పేగుమందము పోయింది, పేరుబంధము పోయింది అని. పేరుబంధమే కాదు పేగుమందం కూడా పోయింది అని. ఇప్పుడు అందుకే మళ్ళీ బీఆర్ఎస్ పునరాలోచనలో పడ్డది. ఆ బీఆర్ఎస్ పేరే తీసేసి మళ్ళీ టీఆర్ఎస్కే వద్దామా అని. సో ఇప్పుడు కూడా మీరు టీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా వారు చెప్తున్నది ఏంటి, మళ్ళీ తెలంగాణ అస్తిత్వవాదమే. అంటే పార్లమెంట్లో టీఆర్ఎస్ వారు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. కేఆర్ఎంబీ పైన హక్కుల్ని కేంద్రానికి వదిలేశారు. ఇలా వివిధ అంశాలపైన తెలంగాణ అస్తిత్వం ఆధారంగా టీఆర్ఎస్ అటాక్ చేస్తుంది. మీరు ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా హైదరాబాద్లో ఫాక్స్కామ్ ప్రాజెక్టును కర్ణాటకకు తరలిస్తున్నట్లు, అందుకు శివకుమార్ లేఖ రాసినట్లు ఓ ఫేక్ లెటర్ కూడా సర్క్యులేట్ అయి పెద్ద చర్చ నడిచింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకము అనే ఆర్గ్యుమెంటు, తెలంగాణ అస్తిత్వానికి మేమే యజమానులము అనే అంశాన్ని టీఆర్ఎస్ ఎన్నికల అస్త్రంగా మలుచుకుంది. దానికి కౌంటర్ అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వదిలేసిన తెలంగాణ సింబాలిజాన్ని
ఒక ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ దూరం పెట్టిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అయిన కోదండరాంకు మా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం, ఆయనకు తగు విధంగా గుర్తింపు ఇస్తామనడం, అందులో భాగమే అందస్త్రీకి గౌరవము. ఒక దశలో ఆయనను కూడా శాసన మండలికి నామినేట్ చేస్తారని కూడా చర్చ జరిగింది. ఇవాళ కాకపోయినా రేపైనా బహుశా జరగచ్చు. ఈసారి కాకపోతే 2 ఏళ్ల తర్వాత అయినా నెక్స్ట్ గవర్నర్ కోటలో జరగచ్చు. ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా రేవంత్ రెడ్డి అందశ్రీతో ఇంటర్వ్యూ కూడా పెట్టారు. అంటే కేటీఆర్, గోరేటి వెంకన్న వీరితో పెడితే తెలంగాణ సింబల్గా ఉండే రేవంత్ రెడ్డి అందశ్రీతో పెట్టారు. సో ఇప్పుడు తెలంగాణ గీతం కేసీఆర్ డిజైన్ చేసుకున్నాడు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్ చేసుకుంది. గద్దర్ కేసీఆర్ డిజైన్ చేసుకున్నాడు, గద్దర్ను ప్రగతి భవన్ గేట్ వద్ద నిలబెట్టారు అని అప్పుడు పెద్ద రాజకీయ అంశమైంది. ఇప్పుడు ఏకంగా నంది అవార్డులనే గద్దర్ అవార్డులుగా ప్రకటించారు. విగ్రహం కూడా పెడుతున్నారు. గద్దర్ కూతురుకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. సో అందువల్ల ఇవన్నీ కూడా తెలంగాణ సింబల్స్గా ఉన్న వాటిని కాస్త తమకు అనుకూలంగా అంటే టీఆర్ఎస్ యొక్క అటాక్ను తట్టుకుంటూ కౌంటర్ అటాక్ను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగమే తెలంగాణ ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలుగా తెలంగాణ సమాజం గుర్తింపుకు కారణమైన వారిని కూడా ఐడెంటిఫై చేసి వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. రైట్ సార్. కాంగ్రెస్